మేడం, ఈ పోక్సో చట్టం ఏంటి? దానిపైన ఒక సినిమా తీసే అంత ప్రభావితం ఎందుకు చేస్తుంది? ప్రభావితం అంటే అమ్మ పోక్సో చట్టం గురించి సిటీలో ఉన్న చదువుకునే వాళ్ళందరికీ బాగా తెలుసు. ఓకే. అంటే మామూలుగా ఏంటంటే ఇదివరకు రేప్ కేస్ అనేవారు. రేప్ కేస్ ఏంటంటే కొంత ఏజ్ వరకు జరిగిన దాన్ని రేప్ కేస్ అంటారు. ఓకే. కొన్ని సందర్భాల్లో రేప్ కాదని అంటారు. చిన్న పిల్లలది కూడా రేప్ అని అనేవారు. కానీ ఈ చట్టం వచ్చిన దగ్గర నుంచి కొంతమందికి తెలియదు పోక్సో చట్టం. దాంట్లో ఉన్న సివియారిటీ అంటే దాంట్లోని ఎంత కష్టమైన యాక్టులు ఉన్నాయి, ఎంత కష్టమైన శిక్షలు ఉన్నాయి అనేది అందరికీ తెలియదు. ఓకే. చదువుకొని అంటే ఇప్పుడు చదువుకొని అని అనకూడదు. విలేజెస్‌కి వెళ్ళిపోతాం మనం. ఇలాంటి జరిగేది ఎక్కువ ఏంటో తెలిసిన విలేజెస్‌లోనే. ఓకే. కూలి పనికి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. పిల్లలు ఏదో అక్కడ మట్టిలోనో ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు. ఓకే. చాలా వరకు చూడు నువ్వు అక్కడ ఏంటంటే బయట పడవు ఇవి. అది కామన్ అయిపోయింది అన్నట్టు అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ మీడియా వల్ల మనం ఇప్పుడు వెళ్ళి నీకు పోక్సో చట్టం కోసం నేను చెప్తాను అని అంటే, ఏందమ్మా మాకేం తెలుస్తది, మాకు తెలియదు అని వాళ్ళు వెళ్ళిపోతారు. అవును. అదే నువ్వు ఒక సినిమా లాగా కనుక వేస్తే క్యాచ్ చేస్తారు.